హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టాక్స్లో పెర్సిస్టెంట్ మనం ఎంఎస్ ఇండికేటర్ ఎలా పనిచేస్తుందని చూస్తాము. సో పెర్సిస్టెంట్ ₹1 అయితే 125 రూపీస్. సో మనకు 10 పాయింట్స్ ఎక్కితే 1250 ప్రాఫిట్ వస్తాయి. సో చూస్తాము ఎలా వర్క్ చేస్తుందో అని. ఫస్ట్ ఇప్పుడు సేఫ్ ఎంట్రీస్ ఎనేబుల్ చేసుకుంటాము. చూస్తే మీకు తెలుస్తుంది కదా, సేఫ్ ఎంట్రీ లైన్ బ్లాక్లో వచ్చింది ఇప్పుడు. సో పర్పుల్ లైన్ ఎంత మంచిగా టచ్ అయిందో, ఒక 8 పాయింట్స్ వచ్చింది. సో అరౌండ్ 1000 రూపీస్ వచ్చింది మంచిగా. ఇక్కడ మీకు తెలుస్తుంది కదా. సో రెడ్ టచ్ చేయకుండా ఉంటే మనం హాయిగా వెయిట్ చేయవచ్చు. సో రెడ్ టచ్ చేస్తే స్టాప్ లాస్, లేదంటే టార్గెట్. సరే ఎంత మంచిగా టచ్ అయిందో చూడండి. అగైన్ ఇప్పుడు ఒక సైమే వచ్చింది, అగైన్ పైన వెళ్ళిపోయింది. సో మనం ఇప్పుడు బై ఎంట్రీ చూస్తాము. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది బై ఎంట్రీ ఓవర్లాప్ అయింది. మనకు సెకండ్ ఎంట్రీ బై ఎంట్రీ రెండు ఓవర్లాప్ కలిసి వచ్చింది. సో మనకు 2 టైమ్స్ ప్రాఫిట్ ఉండదు. ఇక్కడ ఒకటే అయింది కదా. సో మనకు ఒక్క టైమే ప్రాఫిట్ వస్తుంది. చూస్తే మీకు తెలుస్తుంది కదా, ఇక్కడ ఒక 10+ పాయింట్స్ వచ్చింది, బట్ రెండు ఓవర్లాప్ అయింది. మనకు సెపరేట్ ఉంటే ఇక్కడ సెకండ్ ఎంట్రీలో ఒక 10 పాయింట్, అగైన్ అక్కడ కూడా ఒక 12-13 పాయింట్స్ వస్తాయి. బట్ ఇక్కడేమో ఓవర్లాప్ అయింది. బట్ అన్ని కౌంటర్లో అలా ఉండదు. మీరు వేరే కౌంటర్స్ చెక్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అన్నీ వేరే ప్లేసెస్లో ఉంటాయి. ఇది ఓవర్లాప్ అయింది కదా, ఒకటి కిందే వస్తుంది, ఒకటి పైన కూడా వస్తుంది. సో మీకు ఎక్కడో ఒక కౌంటర్లో మీకు క్లియర్గా సెపరేట్ కూడా వస్తాయి. సో మంచిగా ప్రాఫిట్ చేసుకోవచ్చు. మీకు చూస్తే తెలుస్తుంది కదా, ఓవర్లాప్ అయింది రెండు లైన్. ఇప్పుడు అదే సైడ్ కాల్ చూస్తాము. 5000 కాల్ పెర్సిస్టెంట్ చూస్తాము. సో ఒక్కటే టైంకి వచ్చింది సేఫ్ ఎంట్రీ. బట్ ఎంత మంచిగా మనకు రెడ్ క్యాండిల్ ఎంత మంచిగా పర్పుల్ లైన్ టచ్ అయిందో చూడండి. సో ఒక టైం మాత్రమే వస్తే కూడా మంచిగా మనకు ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ ఎక్కువే వచ్చింది, ఇక్కడ 20+ పాయింట్స్ వచ్చాయి. సో ఇది కూడా మనకి ఇక్కడే అలాగే అయింది. చూస్తే మీకు తెలుస్తుంది, ఇక్కడ ఓవర్లాప్ అయింది, రెండు కలిసి వచ్చింది. ఇక్కడ మనకు చూడండి సేఫ్ ఎంట్రీ అండ్ ఎంట్రీ రెండు కలిసి వచ్చింది. సో కొంచెం ముందుకు మనం ఎంట్రీ చేసుకొని కొంచెం బ్యాక్లో మనకు పర్పుల్ లైన్ వరకు ఎక్స్ట్రా కొంచెం పాయింట్స్ కూడా మంచిగా ప్రాఫిట్ చేయవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మనం మార్నింగే రాసుకొని అదే నంబర్ని కూర్చుంటే వర్క్ అవ్వదు. మీకు చూస్తే ఎన్ని స్టెప్స్ వచ్చాయి. సో మనకు టార్గెట్, స్టాప్ లాస్, ఎంట్రీ అన్నీ కీప్ ఆన్ చేంజింగ్. సో మనం ఇప్పుడు 11 o'clock కూర్చుంటామంటే అప్పుడు ఆ టైంకి ఏదో ఉందో అది చూసి ఎంట్రీ తీసుకోవాలి. సో అది మాత్రం మైండ్లో పెట్టుకోవాలి. సో చూడండి, మీకు ఏదో డౌట్ ఉంటే కాల్ చేయండి, మెసేజ్ చేయవచ్చు. సో యాక్సెస్ కావాలంటే మీరు ఎంతో అడిగి తీసుకోవచ్చు. సరే, థ్యాంక్ యూ, బాయ్.